మళ్ళీ జగన్ అధికారంలోకి రాబోతున్నారా? జగనే మళ్ళీ సీఎమ్మా? జూన్ 4 ఆంధ్ర షాకింగ్ షేకింగేనా? జగన్ మళ్ళీ సీఎం అవుతారని కొన్ని సర్వేలు ఇప్పటికే తేల్చేశాయి. వైసీపీకి గతమంతా మెజారిటీ రాకపోయినా 100 నుంచి 110 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ స్థానాల తేడాతో మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. జగన్ 2.0 స్టార్ట్ కాబోతుందా? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎలక్షన్ రిజల్ట్స్ దగ్గరికి వస్తున్న కొద్దీ ఉత్కంఠ మరీ రేపుతుంది. అయితే జగన్ గట్టిగా తనే గెలుస్తాడని భావిస్తున్నారు. దానికి గల కారణాలేంటో చూద్దాం. జగన్ గెలుపు ధీమా కారణాలేంటి పరిశీలిస్తే 1 నవరత్నాలు, 2 మహిళా ఓటర్, 3 గ్రామీణ ప్రాంత ఓటర్, 4 వాలంటీర్స్, 5 రాయలసీమ మీద ఉన్న పట్టు, 6 సామాజిక కూటమి, 7 సూపర్ 6కి సరైన ప్రచారం లేకపోవడం, 8 జగన్ స్పీచ్లు, 9 పోల్ మేనేజ్మెంట్. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలే జగన్ గెలుపుకు బాట వేస్తున్నాయి. సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ప్రజలకు అందేలా చేసి జగన్ మొదటి విజయం సాధించారు. నవరత్నాలు ప్రజల జీవితంలో బాగా అల్లుకుపోయాయి. ప్రజలు జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు బాగా అలవాటు పడ్డారు. ఇదే జగన్ గెలవడానికి మొట్టమొదటి కారణంగా కనిపిస్తుంది. ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. వైసీపీ గెలుపుకు రెండో ప్రధాన కారణం మహిళా ఓటర్. వైసీపీకి మహిళా ఓటర్ ఓటు బ్యాంక్గా మారిపోయారు. నవరత్నాల్లో ఎక్కువగా లబ్ధి పొందింది మహిళా ఓటర్లు కాబట్టి 3% వరకు మహాకూటమి కంటే ఎక్కువగా ఓట్లు పోలైనట్లు పలు సర్వే సంస్థలు తెలుపుతున్నాయి. వైసీపీ గెలుపుకు మరో మూడో కారణం గ్రామీణ ప్రాంత ఓటర్. గ్రామీణ ఓటర్ మరీ ముఖ్యంగా పేద కుటుంబాలు జగన్ పథకాలకు పూర్తిగా అలవాటు పడిపోయారు. వారు జగన్కి తప్ప మరెవ్వరికి ఓటు వేసే అవకాశం లేదు. ఇదే జగన్కున్న మరో ధీమా. తెలిసి ఓటు వేయండి. ఎవరు ఉంటే మన ఇంటికే పెన్షన్ డబ్బు నడుచుకుంటూ వస్తుంది అని తెలిసి ఓటు వేయండి. ఎవరు జగన్ గెలుపుకి మరో ప్రధాన కారణం వాలంటీర్స్ వ్యవస్థ. జగన్ ప్రభుత్వంలో వాలంటీర్స్కి ప్రముఖ పాత్ర ఉంది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున దాదాపు 200 మంది ప్రజలుకి ఒక వాలంటీర్ ప్రతినిధిగా ఉన్నారు. వీరు ఎంతో కొంత ఓటు శాతం పెరిగేలా చేశారు. ఆ పెరిగిన ఓటు వైసీపీకే ఉపయోగపడినట్లుగా తెలుస్తుంది. జగన్కి మరొక కలిసొచ్చే అంశం రాయలసీమ మీద పట్టు. రాయలసీమ జగన్ సీమగా మారింది. ఇక్కడ బలమైన సామాజిక వర్గం రెడ్డి కమ్యూనిటీ. ఆ రెడ్డి కమ్యూనిటీ మొదటి నుంచి జగన్కి అనుకూలంగానే ఉంది. అయితే ఇతర కులాలు కూడా ఇప్పుడు జగన్కి అనుకూలంగా మారాయి. ఈ ప్రాంత ఓటర్ జగన్కి అనుకూలంగా ఉండటంతో రాయలసీమ మీద పట్టు జగన్కి గెలుపును తెచ్చిపెట్టే అవకాశం ఉంది. జగన్ గెలుపుకు మరొక కారణం సామాజిక కూటమి. రాజకీయ సందర్భంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం మహాకూటమిగా ఏర్పడితే అదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని కులాలు సామాజిక కూటమిగా ఏర్పడ్డాయి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, రెడ్డి కమ్యూనిటీలు కలిపి ఒక సామాజిక కూటమిగా జగన్ ఓటు బ్యాంకుగా మారాయి. జగన్ గెలుపుకి మరొక అంశం మహాకూటమి సూపర్ 6 సరైన ప్రచారం లేకపోవటం. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 బాగానే ఉన్నప్పటికీ
మహాకూటమి దానిని సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయింది. జగన్ స్పీచ్లు, సిద్ధం సభలు. సిద్ధం సభల్లో జగన్ ఉపన్యాసాలు బాగా క్రేజ్ని తీసుకొచ్చాయి. జగన్ ఇప్పటివరకు చేసింది ఏంటి, జగన్ ఇక చేయబోయేది ఏంటి, మహాకూటమి గెలిస్తే జగన్ ప్రవేశపెట్టిన పథకాల పరిస్థితి ఏంటి, చాలా సవివరంగా తెలియజేయడం జరిగింది. అంతేగాక ప్రత్యర్థులు చేస్తున్న విమర్శల్ని సమర్థవంతంగా జగన్ తిప్పికొట్టగలిగారు. మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ ఇంటికే అందాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ నా చెల్లెమ్మల కుటుంబాలకు రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన బడులు మన చదువులు బాగుపడాలన్నా, మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఎవరిది పోల్ మేనేజ్మెంట్. జగన్కి పోల్ మేనేజ్మెంట్ ఎలా వాడాలో బాగా తెలుసు. ఒకటి అప్పీల్ చేస్తా. ఇన్ఫ్యాక్ట్ నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చెప్తే, నాకు ఓటు వేయకపోవడానికి వాళ్ళకున్న రకరకాల కారణాలు ఉండొచ్చు. కులం కావచ్చు, వాళ్ళకున్న వాళ్ళ పార్టీల అఫిలియేషన్ కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. బట్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళండి, మీ భార్యతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్నపిల్లలు కదా, ఓటు లేదు కదా అని వాళ్ళను పక్కన పెట్టద్దండి. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి, అందరితో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది అన్నది ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన